పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. నిత్యానందము కలిగించే శుభవచనములతో నిత్యానందము కలిగించే శుభవచనములతో విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. ఆశ్చర్యకరమైన రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. ఆశ్చర్యకరమైన రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. అక్షయుడానా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు. ఆశ్చర్యకరమైనని రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. అక్షయుడాని సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు. నీ స్వాస్యమును నిలిచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా, నీ స్వాస్థ్యమునకు తండ్రిగా నిలిచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా, విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. హల్లెలూయా. మరొక పాట, చివరిగా మరొక పాట పాడి ప్రభుని స్తుతిద్దాం. ఆ తర్వాత దేవుని వాక్యంలోకి వెళ్దాం. గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడు, మాటతోనే మహిమలను చూపేవాడు అనే పాట పాడుతూ ప్రభుని కనపరుద్దాం. గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడు, మాటతోనే మహిమలెన్నో చూపేవాడు. గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడు, మాటతోనే మహిమలెన్నో చూపేవాడు. కన్నీటిని నాట్యముగా మార్చేవాడు, కన్నీటిని నాట్యముగా మార్చేవాడు. లోకాన ఇటువంటి దేవుడే లేడు, యేసయ్యే ఆ దేవుడు. జన్మించినాడు బెత్లెహేములో, అందరికీ ఒకే దేవుడు. పరుండినాడు పశుల పాకలో, యేసయ్యే ఆ దేవుడు. జన్మించినాడు బెత్లెహేములో, అందరికీ ఒకే దేవుడు. పరుండినాడు పశుల పాకలో, గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడు. మాటతోనే మహిమలెన్నో చూపేవాడు. మృతులైన వారిని లేపాడు, పుట్టుగుడ్డు వారిని బాగు చేశాడు. మృతులైన వారిని లేపాడు, పుట్టుగుడ్డు వారిని బాగు చేశాడు. మన కోసం ప్రాణాలే పెట్టాడు,
మన కోసం ప్రాణాలే పెట్టాడు, మరణించి మరి తిరిగి లేచాడు. యేసయ్యే ఆ దేవుడు జన్మించినాడు బెత్లెహేములో, అందరికీ ఒకే దేవుడు పరుండినాడు పసుల పాకలో. యేసయ్యే ఆ దేవుడు జన్మించినాడు బెత్లెహేములో, అందరికీ ఒకే దేవుడు పరుండినాడు పసుల పాకలో. గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడు, మాటతోనే మహిమలెన్నో చూపేవాడు. దీనులపై తన దయను చూపిస్తాడు, నశించు వారినెల్ల రక్షిస్తాడు. దీనులపై తన దయను చూపిస్తాడు, నశించు వారినెల్ల రక్షిస్తాడు. పాపినైన ప్రేమతో క్షమిస్తాడు, పాపినైన ప్రేమతో క్షమిస్తాడు. రక్షించి పరలోకం మనకిస్తాడు. యేసయ్యే ఆ దేవుడు జన్మించినాడు బెత్లెహేములో, అందరికీ ఒకే దేవుడు పరుండినాడు పసుల పాకలో. యేసయ్యే ఆ దేవుడు జన్మించినాడు బెత్లెహేములో, అందరికీ ఒకే దేవుడు పరుండినాడు పసుల పాకలో. గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడు, మాటతోనే మహిమలెన్నో చూపేవాడు. గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడు, మాటతోనే మహిమలెన్నో చూపేవాడు. కన్నీటిని నాట్యముగా మార్చేవాడు, కన్నీటిని నాట్యముగా మార్చేవాడు. లోకాన ఇటువంటి దేవుడే లేడు. యేసయ్యే ఆ దేవుడు జన్మించినాడు బెత్లెహేములో, అందరికీ ఒకే దేవుడు పరుండినాడు పసుల పాకలో. యేసయ్యే ఆ దేవుడు జన్మించినాడు బెత్లెహేములో, అందరికీ ఒకే దేవుడు పరుండినాడు పసుల పాకలో. హల్లెలూయా. ఈ సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. దేవుని వాక్యాన్ని హల్లెలూయా. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అధికారం గల నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ రెండవ రోజు మనందరం కలిసి శంకర్ వాళ్ళ ఇంట్లో క్రిస్మస్ ఆరాధన నడిపించడానికి, వారితో కలిసి ప్రభువుని ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆ దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఇంతవరకు కూడా మనం కొన్ని పాటలు పాడి ప్రభు నామాన్ని మహింపరిచాం, ప్రభువుని గణపరిచాం, ప్రభువుని కీర్తించాం. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. రాత్రి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడడం జరిగింది. మనం ఈ క్రిస్మస్ దినాలలో ఉన్నాం. ఈ క్రిస్మస్ దినాలలో అసలు ఆ క్రిస్మస్ అనేది ఎందుకు జరుపుకోవాలి, ఈ క్రిస్మస్ లో మనం కలిగి ఉండవలసింది ఏంటి అనేది ప్రాముఖ్యంగా మనం నేర్చుకుంటూ ఉన్నాం. నిన్నటి దినాన దేవుడు మనతో ఏం మాట్లాడాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఏ విధంగా వచ్చాడు,
ఆయన ఏ వంశం గుండా వచ్చాడు. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అని యెషయా గ్రంథంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ 11వ అధ్యాయంలో యెషయి దాని గురించి చెబుతూ మొద్దు నుండి చిగురు అనగా మొద్దు అనేటువంటిది ఇక దేనికి పనికిరాదు, అది కాల్చివేయబట్టం తప్ప దేనికి పనికిరాదు. కానీ అటువంటి మొద్దు నుండి కూడా దేవుడు మొద్దును కూడా చిగురింపజేయగలడు. అంటే దేనికి యేసు ప్రభువారిని గురించి ఆయన జన్మదిన పుట్టుకను గురించి ఒక ప్రవచనం అది చెప్పబడింది. ఆ మొద్దు దేనికి సాదృశ్యంగా చెప్పాడంటే దావీదు వంశానికి. దావీదు రాజ్యం పతనం అయిపోయింది అనుకున్నారు అందరూ. కానీ పతనం అయిపోయినటువంటి ఆ రాజ్యములో నుండి, ఆ వంశములో నుండి యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు తీసుకొచ్చాడు. లోక రక్షకుని దేవుడు తీసుకొచ్చాడు. సో నడదన దేవుడు చెప్పిన మరొక మాట, మన జీవితాల్లో కూడా మనం దేవునికి దూరం అయిపోయాము అనే పరిస్థితిలో మనం ఉంటే, వెనకబడిపోతున్నాం, ఇక మేము మరలా దేవునికి దగ్గరగా రాలేము, చేరలేము అని మనం అనుకుంటే, దేవుని వాక్యం ఏం చెబుతుందంటే మొద్దును చిగురింపజేయగలిగినటువంటి దేవుడు మన జీవితాల్లో కూడా మరలా దేవుడితో సమాధానపరచగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అనేది దేవుడు మనతో మాట్లాడింది. అయితే ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి ఒక పేరు, దాని యొక్క ఆ పేరును గురించి మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేయబోతున్నాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని ఒక మారు మనం చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. ఓకే, రైట్. చూడండి, ఇక్కడ మనం గమనించగలిగితే ఇది కూడా యేసు ప్రభువారి జన్మను గురించి ప్రవచనమే. ఇది కూడా యేసు ప్రభువారి యొక్క పుట్టుకను గురించిన ప్రవచనం. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచనాన్ని పంపిస్తున్న ప్రవచనం అంటే అసలు అర్థం ఏంటంటే, దేవుడు దేన్నైతే జరిగించబోతున్నాడో దాన్ని ముందుగా తెలియపరచిన ప్రవచనం. అర్థమవుతుంది? అంటే ఈ లోక రక్షకుడు పుడతాడని దేవుడు ముందుగానే తెలియపరిచాడు తన ప్రవక్తల ద్వారా. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఏం తెలియజేస్తున్నాడు అని అంటే, ఒక శిశువు పుడతాడు, కుమారుడు అనుగ్రహించబడతాడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. అది చెబుతా ఆయన అంటాడు, ఆయనకి కొన్ని పేర్లు పెట్టబడతాయి. దానిలో అక్కడ రాయబడుతుంది ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెట్టబడును అన్నాడు. సో ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మీతో నన్ను పంచుకోమన్నటువంటి విషయాలు ఏంటంటే, సమాధానకర్త అని ఆయనకు ఒక పేరు పెట్టబడింది. ఆ పేరుల గురించి రాత్రి మీతో నేను మాట్లాడబోతూ ఉన్నాను. సమాధానకర్త ఇంగ్లీష్ లో ప్రిన్స్ ఆఫ్ పీస్ అని ఇవ్వబడింది. ఏంటి? సమాధానకర్త, ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానమునకు కర్త. సో యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడిన పేరులో ఒక పేరు, అది ముందుగా చెప్పబడిన పేరు ఏంటంటే సమాధాన కర్త. సమాధానం అంటే ఏంటి? ఇద్దరి మధ్య గొడవ జరిగింది, పోట్లాడ జరిగింది. వారిరువురు కూడా సంఘ పెద్దల, గ్రామ పెద్దల దగ్గరికి వెళ్తారు, లేకుంటే కోర్టుకి వెళ్తారు, లేకుంటే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారు. వెళ్ళి వారి మధ్యలో వారి సమస్యను పెడతారు. సమస్యను పెట్టినప్పుడు ఏం చేస్తారు? ఆ పెద్దలు
సమాధాన పరుస్తారు. నువ్వు ఇలా మాట్లాడావు, ఓకే సరే పొరపాటు అయిపోయింది, మీరు ఒకరినొకరు క్షమించుకొని సమాధాన పడండి అంటే కలిసి ఉండండి. మనకు మాట సమాధానం అంటే కలిసి ఉండటం, ఐక్యత కలిగి ఉండటం, సమాధానం కలిగి ఉండటం అంటే యేసు ప్రభువుకు ఉన్న పేరేంటంటే సమాధానకర్త. అనగా అర్థం ఏంటి? కలిసి లేనటువంటి వారిని కలిపేవాడు ఆయన. ఏంటి మన భాషలో చెప్పాలంటే కలిసి లేనటువంటి వారిని కలిపేవాడు యేసయ్య. కుటుంబంలో ఐక్యత లేదు, ఐక్యత కలుగు చేసేవాడు యేసయ్య. దేశాల మధ్య ఐక్యత లేదు, ఐక్యతను కలుగు చేసేవాడు యేసయ్య. అయితే ఈ రోజున 2 విషయాలు మీ ముందు ఉంచాలని పరిశుద్ధాత్మ దేవుడి యొక్క నడిపింపుతో నేను ఇక్కడ ఉన్నాను. దేవుడు యేసు ప్రభువారు ఎవరిని సమాధానపరచడానికి వచ్చాడు, ఎవరితో సమాధానపరచడానికి వచ్చాడు అంటే ఎవరితో కలిసి ఎవరిని కలపాలని వచ్చాడు ఆయన. మొట్టమొదటిది చూద్దాం, రోమీయులకు రాసిన పత్రిక, రోమా పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. రోమా పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. ఆమేన్. ఏమంటాడు ఆయన? ఎవరితో సమాధానం కావాలంట ఇప్పుడు ప్రజలకి? దేవునితో సమాధానం కావాలి. దేవుడు అంటే ఎవరు అసలు దేవుడు అంటే ఎవరు? బైబిల్లో దేవుడు అనే పదానికి ఏం అర్థం ఇవ్వబడింది అంటే న్యాయాధిపతి అని ఇవ్వబడింది, జడ్జ్ అని ఇవ్వబడింది బైబిల్ గ్రంథంలో. అంటే దేవుడు ఎవరు? న్యాయము చేసేటువంటి వాడు, అన్యాయం అయిపోయినటువంటి వారికి న్యాయము చేసేవాడు దేవుడు. ప్రైజ్ గాడ్. అంటే ఇప్పుడు చూడండి, ఆ దేవునితోటే ఎవరికో ఏముంది? అసమాధానం ఉంది. న్యాయాధిపతి అనేటువంటి దేవునికే సమాధానం లేనటువంటి ప్రజలు ఉన్నారు. ఎవరు వారింటికి? మనమే. ఎవరు? మనం అనగా ఈ లోకంలో ప్రజలు. దేవుడు ఏం చేశాడు? మానవుడు చేశాడు, చేసి వారికి స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛనిచ్చినప్పుడు ఏం చేశారంటే వారు అపవాది మాటలు విని దేవునికి దూరం అయిపోయారు. అందుకే అర్థం ఏంటి? దేవునితో అసమాధానం కొని తెచ్చుకున్నారు. మరొక మాట చెప్పండి, దేవునితో వివాదం పెట్టుకున్నారని అర్థం. ఈరోజు ఉదయం కూడా దేవుడు మనతో మాట్లాడాడు. యాకోబు పత్రిక, క్రిస్మస్ అసలు క్రీస్తు ఎందుకు వచ్చాడు అనేది మన ముఖ్య ఉద్దేశం. ఓకేనా? క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కాదు, క్రిస్మస్ అంటే ఇల్లు డెకరేషన్ కాదు, క్రిస్మస్ అంటే కేకులు కాదు, భోజనాలు కాదు, అవి సెకండ్ నెక్స్ట్. కానీ అసలు మొట్టమొదటిగా మనం గుర్తెరగాల్సింది ఏంటంటే క్రిస్మస్ అంటే క్రీస్తు ఎందుకు వచ్చాడని గుర్తెరగాలి. యాకోబు పత్రికలో ఉదయం కూడా దేవుడు మనతో మాట్లాడాడు. 4వ అధ్యాయం, జేమ్స్ చాప్టర్ 4 వర్సెస్ 4, 4వ అధ్యాయం 4వ వచనం ఈ విధంగా రాయబడుతుంది. ఏమని? వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవుని లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. దేవునికి శత్రువులు ఉంటారా? దేవునికి శత్రువులు ఉంటారా? తప్పకుండా ఉంటారు. అవునా కాదు? ఎవరింతకు ఆ శత్రువులు? ఏం చేస్తే శత్రువులు అవుతారు? ఏం చేస్తే అంటాడంటే ఇక్కడ యాకోబు ఆయన ఏం చెబుతున్నాడంటే చూడండి, ఈ లోక స్నేహం దేవునితో వైరం. ఈ లోకముతో ఎవడైతే స్నేహం చేస్తాడో వాడట దేవునికి శత్రువు అవుతాడంట. లోకాన్ని చేసిన దేవుడే కదా, మళ్ళీ లోకంతో స్నేహం చేస్తే దేవునితో వైరం ఏంటి? దేవునికి శత్రువులు అవటం ఏంటంటే
దాని అర్థం లోకములో ఉన్నది ఏంటి? యోహాను రాస్తాడు, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం. అసలు లోకం అంటే ఏంటి? లోకంలో ఉన్నది ఏంటి? లోకంతో స్నేహం చేస్తే మనం దేవుని శత్రువులు ఎందుకు అవుతాం? ఏముంది లోకంలో? దేనితో సహవాసం చేయకూడదు అంటే యోహాను రాసిన 1 పత్రిక 2వ అధ్యాయంలో ఆయన అంటాడు 15వ వచనం, ఈ లోకమైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా ప్రేమించిన ఎడల లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. యోహాను అంటున్నాడు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా అంటున్నాడు. లోకాన్ని ప్రేమించకూడదు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించకూడదు. ఒకవేళ ఎవడైనా లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వారిలో ఉండదు అంటున్నాడు ఆయన. ఏంటి తండ్రి ప్రేమ అంటే? యేసయ్య ప్రేమ వారిలో ఉండదు లోకాన్ని ప్రేమిస్తే. ఇంతకు లోకం అంటే ఏంటో తర్వాత చెప్తున్నాడు. 16వ వచనం, 1 John chapter 2 verses 16, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. గమనించండి దేవుని బిడ్డలారా, లోకం అంటే ఏంటి అసలు? లోకములో మనం వేటిని ప్రేమించకూడదు. ఆయన అంటాడు, యోహాను రాస్తాడు. యోహాను ఇంతకు ఎవరైనా? యేసు ప్రభు వారి శిష్యుడు. యేసు ప్రభు వారికి యోహాను అంటే చాలా ఇష్టం. యేసు ప్రభు వారికి యోహానికి యేసు ప్రభు హృదయం తెలుసు. ఎందుకంటే యేసు ప్రభు వారితో సిలువ వరకు వెళ్ళిన వ్యక్తి శిష్యుల్లో ఒకే ఒక శిష్యుడు యోహాను. మిగిలిన శిష్యులందరూ పారిపోయారు, కానీ యోహాను మాత్రం యేసు ప్రభు వారు సిలువకి వెళ్తున్నప్పుడు, సిలువ మోసుకొని సిలువకి వెళ్తున్నప్పుడు ఆ సిలువ వేసే వరకు యేసు ప్రభు వారితో ఉన్నటువంటి వాడు యోహాను. అంటే యేసు ప్రభు వారి యొక్క మనసు ఏంటో, యేసు ప్రభు వారు ఏం కోరుకున్నాడు యోహానుకు బాగా తెలుసు. అందుకే ఆయన అంటున్నారు చాలా చక్కగా, లోకములో ఉన్నది ఏంటంటే అంటే ఇంకోండి అక్కడ ఏమంటాడంటే తండ్రి మూలముగా పుట్టినవి కావు. అంటే దీన్ని బట్టి మనకేం అర్థం అవ్వాలంటే లోకంలో ఉన్నవన్నీ కూడా దేవుడి చేత చేయబడినవిగా. చాలా మంది ఏమంటారంటే మళ్ళీ తెలుగుగా మాట్లాడతారు, మందు తాగకూడదు అని చెప్పామనుకోండి, తప్పే ఉందండి, మందును కూడా తయారు చేయడానికి దేవుడే కదా పర్మిషన్ ఇచ్చాడంట. డ్రగ్స్, మత్తు పదార్థాలు తీసుకోకూడదు, మరి దేవుడు పర్మిషన్ ఇస్తే కదా వాళ్ళు చేయగలిగారు అంటారు. కానీ బైబిల్ ఏం చెబుతుంది? తండ్రి వలన కొన్ని పుట్టలు, అంటే దేవుడు కొన్నిటిని చేయలా. ఏంటవి అంటే శరీరాశ. ఈరోజు ఉదయం వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. ఏంటి? పోరాటాలు, యుద్ధాలు. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో యుద్ధాలు, పోరాటాలు ఎందుకు జరుగుతున్నాయంటే శరీరేచ్ఛలు వలన జరుగుతున్నాయి. అంటే ఈ శరీరేచ్ఛలు అనేవి దేవుని వల్ల పుట్టినవి కాదంట. అవి ఎవరి వల్ల కలిగినాయి? సాతాను వల్ల కలిగినాయి. సాతాను కలిగించిన శరీరాశ అనేది దేవుడి వల్ల కలిగిన కాదు ఈ శరీరాశ అనేది. అంటే శరీరాశ అంటే అర్థం ఏంటి? ఈ శరీరానికి అది కావాలి, ఇది కావాలి, ఈ శరీరము అది ధరించుకోవాలి, ఇది ధరించుకోవాలనేది ఆశపడేటువంటి, ఈ శరీరము కొరకు ఆశపడేటువంటిది ఆశ దేవుడు పుట్టించింది కాదు. అది ఎవరు పుట్టించింది? సాతానుడు పుట్టించింది. శరీరాశ. నేత్రాశ అంటే కళ్ళు, ఏది చూస్తే అది కావాలంటారు కొంతమంది. కొన్నిసార్లు పిల్లలు మనం షాపులకు తీసుకెళ్ళి వెళ్ళాం. ఎందుకు? వాళ్ళకి తీసుకెళ్ళామనుకోండి, వాడు కనబడ్డదల్లా కావాలంటారు. నాకు అది కొనిపించాడు, ఇది కొనిపించాడు. కొంతమంది భర్తలు భార్యలను షాపింగ్ తీసుకెళ్ళి భయపడతారు. ఎందుకు? వాళ్ళు ఒకదాని కోసం వెళ్తారు, అసలుకి అది కొనరు, మిగిలినవన్నీ కొంటారు. చివరికి అసలు కొనే సమయానికి డబ్బులు ఉండవు. అందుకని కొన్నిసార్లు భార్యలను తీసుకెళ్ళడానికి భర్తలు భయపడతా ఉంటారు. అంటే వాళ్ళ కంటికి ఏది కనబడితే అది కావాలంటారు. నేత్రాశ. ఎవరి వల్ల పుట్టింది ఇది? దేవుని వల్ల కాదు. కొంతమంది అనొచ్చు, దేవుడే కదండి మరి అవన్నీ సృష్టించాడు. నో 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 బైబిల్ చదివిస్తుంది దేవుడు సృష్టించాలంటే వాటిని. ఏమండి?
ఈ నేత్రం ఏది చూస్తే అది కావాలనుకోవటం అనేది దేవుని వల్ల కలిగింది కాదు, దేవుని వల్ల పుట్టినటువంటి ఆశ కాదు. అది అపవాది సంబంధమైన ఆశ. అపవాది నీలో కలిగిస్తున్నాడు, నాలో కలిగిస్తున్నాడు. గమనిస్తున్నారా? చాలా స్పష్టంగా అంటున్నాడు, తండ్రి వలన ఇవి పుట్టినవి కాదు. ఏంటి? ఒకటి, ఏం పుట్టలేదు తండ్రి వలన? శరీరాశ. కొంతమందికి నిజంగా ఈరోజు ఉదయం కూడా దేవుడు చాలా చక్కగా చెప్పాడు. కొంతమంది ఇంట్లో గొడవలు పడుతుంటారు, భార్యాభర్తలు, లేకుంటే అన్నదమ్ముళ్ళు ఆస్తులు కొరకు గొడవలు పడుతుంటారు, అక్క చెల్లి ఆస్తులు కొరకు గొడవలు పడుతూ ఉంటారు. ఏంటవి? దేనికి సంబంధించినవి? గొడవలు పడాల్సిన అవసరం ఉందా? సమాధానంగా సామరస్యంగా మాట్లాడుకుంటే అయిపోతుంది, ఎవరో ఒకరు తగ్గించుకుంటే అయిపోతుంది. కానీ వాటి కొరకు గొడవలు, వాటి కొరకు. అయితే ఒకటేంటంటే, వాస్తవంగా మనం ఆలోచన చేయగలిగితే, గొడవలు పడే కంటే ప్రభు పాదాల దగ్గర కూర్చొని మోకరించి ప్రార్థన చేసేవారు దేవుడు సమాధానంగా వాటన్నింటినీ సామరస్యం చేస్తారు. అదే ఈ రోజు మనకు దేవుడు చెబుతాం. మూడోది ఏంటి? జీవపుడంబం. జీవపుడంబం అంటే వేషధారణ. వేషధారణ అంటే ఏంటి? మనకు తెలుసు. బయటకు ఒకలాగా కనపడతాం, లోనకు ఒకలాగా ఉంటాం. చర్చిలో ఒకలాగా ఉంటాం, బయట ఒకలాగా ఉంటాం. ఉద్యోగం దగ్గర ఒకలాగా ఉంటాం, ఇంటికాడ ఒకలాగా ఉంటాం. వేషధారణ, జీవపుడంబం. అధికారుల దగ్గర వినయంగా ఉంటాం, బయటికి వెళ్ళిన తర్వాత ఆయన ఏంటంటే కొంచెం అధికారి కనుక ఆయన దగ్గర అలా ఉండాలి కనుక ఉన్నాను, ఆయన నేను అసలు అంటారు. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉండటం, అది జీవపుడంబం, వేషధారణ, జీవితం. ఇవన్నీ ఎవరి వల్ల పుట్టినవి? తండ్రి వల్ల పుట్టిన. అంటే యేసై దేవుడు చేసినవి కాదు, ఇవి సాతానుడు చేసినవి. అంటే ఇక్కడ ఎందుకు ఈ మాటలు చెబుతున్నాడు అని అంటే, ప్రజలు దేవునికి ఎందుకు దూరం అయిపోయారు, ఎందుకు శత్రువులు అయ్యారంటే, లోకమును ప్రేమించడం వల్ల దేవునికి శత్రువులయ్యారు. లోకాన్ని అంటే శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, వీటన్నిటిని చేయటం వలన అవి దేవునికి ఇష్టం, దేవుడి సంబంధమైనవి కావు కదా. ఇప్పుడు గమనించండి, చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు భార్యాభర్తలు ఒక మాట మీద ఉన్నారు, సమాధానంగా ఉంటారా లేదా? అదే భార్య గాని భర్త గాని పక్క వాళ్ళ మాటలు విని భర్తతోటో భార్యతోటో డిస్కస్ చేస్తున్నారు అనుకోండి, బాధ పెడుతున్నారు. పక్క వాళ్ళ మాటలు విని ఎందుకు నన్ను అపార్థం చేసుకుంటావు అంటారా లేదా? నేను నీకు ఎంత నమ్మకం ఉన్నావో నీకు తెలియదా? ఇన్ని రోజులు ఏదో పక్క వాళ్ళు ఏదో చెప్పారని చెప్పి నీవు నన్ను ఇబ్బంది పెడతావు, ఎందుకు సమాధానం లేకుండా చేసుకుంటావు అంటారా లేదా? అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? భార్య గాని భర్త గాని ఒకరి మాట ఒకరు నమ్మకుండా పక్కన వారి మాట నమ్మినప్పుడు ఆటోమేటిక్ ఏమైపోతుంది? అక్కడ అసమాధానాలు పడుతుంది. అంటే ఎవరికి విలువిస్తున్నట్టు మనం? అప్పుడు ఎవరికి విలుస్తున్నాం? పక్క వారికి విలుస్తుంది, అంతే కదా. వారి మాటలు మనం గౌరవిస్తున్నట్టే కదా. అంటే అది అప్పుడు దాన్ని బట్టి ఏమవుతుంది? ఇప్పుడు నీ ఇంట్లో వ్యక్తికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వనట్టే కదా. నీ ఇంట్లో ఉన్న వ్యక్తికి నీవు విలువనట్టే కదా. అంటే ఇప్పుడు నువ్వు నీ ఇంట్లో వ్యక్తికి శత్రువు అయినట్టేగా. శత్రువు అంటే ఇక్కడ ఏం చదువుతున్నాడంటే, దేవునికి ఇష్టము లేనటువంటి దాన్ని ప్రేమిస్తే శత్రువు అయిపోయినట్టే. అర్థమవుతుందా? అంటే ఎందుకు ఇప్పుడు ఏమైపోయారు ప్రజలు అని అంటే, దేవునికి ఇష్టము లేనటువంటి వాటిని ప్రేమించి, ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించి, ఈ లోకములో ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే, అది నాకు చెప్పినట్టుగా తప్పే ఉంది బ్రదర్, అన్నిటిని దేవుడు సృష్టించాడు బ్రదర్. నో 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 నో, దేవుడు అన్నిటిని సృష్టించలేదంట. కొన్ని సాతానుడు పుట్టించాడు, కలిగించాడు. వాటిని మనం గుర్తెరగాలి, వాటికి మనం దూరంగా ఉండాలి. అదే చదువుతున్నాడు ఆయన. అయితే ప్రజలు ఏం చేశారంటే, అది గుర్తెరగక సాతాను యొక్క ప్రలోభాలకు లోనైపోయి శరీరాశ, నేత్రాశ, జీవపడంబానికి అలవాటు పడిపోయి వాటిని కూడా దేవుడే చేశాడని చెప్పి వాటిని అనుభవిస్తూ వాస్తవం ఏమైపోతున్నారు? దేవునికి శత్రువులు అయిపోయారు. పాపం అంటే అదే కదా. ఈ చూడండి, యోహాను పత్రికలోనే, మొదటి యోహాను పత్రికలోనే యోహాన్ అంటాడు, అసలు పాపం అంటే ఏంటి, పాపం ఎలా వచ్చింది అంటే, ఆ యోహాను రాస్తా ఉంటాడు, ఆయన చక్కని మాట అంటాడు. అసలు పాపం అంటే ఏంటో ఆయన రాస్తా ఉన్నాడు. చూడండి, మొదటి యోహాను పత్రిక, 1 John chapter 3 verses 4. 1 John chapter 3 verses 4.
పాపము చేయ ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. అతిక్రమమే ఏంటట? ఆజ్ఞ అతిక్రమం పాపం. అంటే పాపము చేసే ప్రతివాడు ఎవరి ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడంటండి? దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. అంతేనా కాదు? అంటే ఇప్పుడు చాలాసార్లు మనం అనుకుంటాం, నేను ఏం తప్పు చేయట్లేదండి అంటాను. చిన్న అబద్ధం చాలు దేవుని ఆజ్ఞను మీరటం అంటే. ఏదో వ్యభిచారం చేస్తేనే పెద్ద పొరపాటు అనుకుంటారు కొంతమంది, ఏదో హత్య చేస్తేనే పొరపాటు అనుకుంటారు. అసలు 10 ఆజ్ఞల్లో మోసం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు. అవునా? మనం చాలాసార్లు అబద్ధాలు ఏమనుకుంటామంటే అవసరం కాబట్టి అబద్ధం ఆడేమని అంటారు. అది కూడా సాతాను సంబంధం అయిందని మనం గుర్తెరగం. ఆజ్ఞను మీరుతున్నామని గుర్తెరగం. యాకోబు అంటాడు చక్కగా, ఏమంటాడు తెలుసా? 10 ఆజ్ఞల్లో 9 ఆజ్ఞలు నువ్వు పాటించి ఒక్క ఆజ్ఞను కానీ నువ్వు పాటించలేదు అనుకోండి, మిగిలిన 9 ఆజ్ఞలు కూడా నువ్వు మీరినట్టే అంటాడు. చాలా మంది ఏమంటారు, నేను అన్ని చేస్తానండి, ఆ చిన్న అబద్ధమేనండి, అది మాత్రం నేను ఆడకుండా లేకపోతున్నానండి. అబద్ధం ఏంటి? పాపమేనా కాదా? ఏమండి? అది చిన్నదైనా పెద్దదైనా అబద్ధం అనేది పాపమే. కొన్నిసార్లు అబద్ధాలు ఆడి ఏం చేస్తారంటే కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఆ టైంలో అలా అబద్ధం ఆడవలసి వచ్చిందండి అంటారు. ఎందుకు అబద్ధం ఆడాలి? వాస్తవం చేతి తప్పే ఉంది? నిన్నేమైనా చంపుతారా? నిన్నేమైనా కొడతారా? కొట్టరు కదా. ఇంకా ఏమంటారు తెలుసా? ఫస్ట్ ఒక 2-3 సార్లు ఒకవేళ నిన్ను కోపడవచ్చు, కానీ 4గోసారి నిజంగా నీతిమంతుడురా అంటారు. అంతే. ఏమంటారు? నిజంగా వీడు నీతిమంతుడురా, వీడు కరెక్ట్ చదువుతాడురా అంటారు. అవునా కాదు? అదే మనం అబద్ధాలు చెప్పుకుంటా పోయామనుకోండి, 4-5 సార్లు అర్థమైతే తర్వాత మనం ఏం చెప్పిన వాళ్ళు నమ్మరు. ఇంకోటి, అబద్ధం ఆడుతూ వల్ల అపవాది మన స్థలం ఇస్తున్నాం మన జీవితంలో. అర్థమవుతుందా? అంటే ఇక్కడ దేవుడు మనతో ఇవన్నీ చేయటం ద్వారా ప్రజలు ఏమైపోయారంటే దేవునికి దూరం అయిపోయారు. దేవుని ఆజ్ఞలు పాటించకుండా ఈ లోకాన్ని ప్రేమిస్తూ, లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తూ దేవునికి దూరం అయిపోయారంటే దేవుని శత్రువులు అయిపోయారు ప్రజలు, దేవుడు ఆజ్ఞ పాటించకుండా. అయితే ఇప్పుడు దేవునితో ఇప్పుడు సమాధాన పడాలి కదా మళ్ళా. మరి సమాధాన పరిచేవారు ఎవరు? సమాధాన పరిచేవారు ఒకరు కావాలి. సమాధాన పరచాలంటే ఏం చేయాలా? వీళ్ళని దగ్గర పెట్టాలి, ఆయన దగ్గర కూర్చోబెట్టి ఏం చేయాలా? వీళ్ళకి చెప్పాలి, ఆయనకి చెప్పాలి. దేవుడ పాత నిబంధన ప్రకారం యెహోవా దేవుడు రోషం కలిగిన వాడు. ఆయన ఏం చేశాడంటే ఇజ్రాయేల్ తన ప్రజలకి పాపం చేసినప్పుడు ఆయన ఒక ఆజ్ఞను పెట్టాడు. ఏంటంటే బలులు అర్పించాలని చెప్పాడు. మీరు తప్పు చేసి చూడండి, ఆయన కూడా దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఫలాని తప్పుకి ఫలాన్ని చేయాలి, ఫలాని పొరపాటికి ఫలాన్ని చేయాలి. అంటే పశువుల్ని, పావురాల్ని, వీటిని బలివ్వాలి పాపాన్ని బట్టి అంటాడు. ఆ బలిచ్చినప్పుడు ఆ బలిని బట్టి నేను సంతోషించి నువ్వు క్షమిస్తాను అంటున్నాడు. అంటే ఇప్పుడు దేవునికి మనుషులకి దూరం అయిపోయిన పాపం ద్వారా దేవుడు సమాధాన పరచబడటానికి ఏం కావాలన్నాడు? బలి కావాలన్నాడు. అయితే ఆ బలి వలన వాళ్ళు తప్పు చేసినప్పుడల్లా బలి ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు పరిపూర్ణంగా సమాధాన పరిచేవారు కనపట్టంలో. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారంటే పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి సమాధాన పరచడానికి వచ్చాడు మన దేవునితో. హల్లెలూయా. ఆమేన్. అదే రోమపత్రికలో ఆయన అంటాడు. మళ్ళీ ఒకసారి రోమపత్రిక వెళితే అక్కడ రోమపత్రికలో 5వ అధ్యాయం, రోమన్స్ చాప్టర్ 5, ఆయన మరొకసారి మనం చదువుకున్నాం. విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాడు. అంటే ఇప్పుడు మనం దేవునికి దూరం అయిపోయాం. ఒకవేళ మనం లేదంటే దేవునితో సమాధానంగా ఉన్నాను అనుకోవచ్చు. నువ్వు పాపం చేస్తూ, నువ్వు అపరాధం చేస్తూ, నీకు నచ్చింది చేస్తూ, ఈ లోకాన్ని ప్రేమిస్తూ, లోకంలో ఉన్న వాటిని ఎంజాయ్ చేస్తూ దేవునితోనే సమాధానంగా ఉన్నాను అని నువ్వు అనుకోవచ్చు. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే నువ్వు అనుకుంటే సరిపోదు. అది నువ్వు అనుకుంటే సరిపోదు. నువ్వు అనుకుంటే సరిపోదని ఏం చెయ్యాలా? అది దేవుడు చెప్పాలా, నేను నిన్ను బట్టి ఆనందిస్తున్నానని. దేవుడు చెప్పాలా, నిన్ను బట్టి నేను సంతోషిస్తున్నానని. నీవు నేను అనుకుంటే సరిపోదు. నీవు నేను అనుకుంటే, కొంతమంది అనుకోండి నాకు తెలుసు అండి నా దేవుడితో నేను ఏ విధంగా ఉన్నానంట.
నీకు తెలిసేది ఏంటి? వాక్య ప్రకారం నువ్వు జీవించట్లేదు, అది తెలుస్తుంది, అది కనపడుతున్నా కూడా నేను దేవునితో బాగున్నాను అంటుంటే అది ఎలా సాధ్యం? అవునా కాదా? ఇప్పుడు తాగుబోతాడు తాగి ఇంటికి వస్తా, నాకు తెలుసా నేను ఎందుకు తాగుతున్నానంటే, తాగటమే తప్పు, మళ్ళీ ఎందుకు తాగుతున్నా? రీజన్ ఎందుకు అక్కడ? కొంతమంది ఏంటంటే తప్పు చేస్తా ఏం చేస్తారంటే, నేను చేసేది కరెక్టే నాకు తెలుసు అంట. నువ్వు చేస్తుంది తప్పు, మళ్ళీ దాన్ని కరెక్ట్ గా ఎలా అనుకుంటాం? అది కాదు కదా, అది సాధ్యం కాదు కదా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే గమనిస్తే ఇప్పుడు దేవునికి దూరమైనటువంటి ప్రజలను దేవుడు ఏం చేశాడంటే, ఏం చేశాడు దేవుడు? క్రీస్తు యేసు ద్వారా మనల్ని ఎంత సమాధానపరచడానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక తండ్రితో సమాధానపరచడానికి ఏ మార్గం లేదు, ఇక బలి అర్పించబడాలి. ఆ బలి అర్పించబడాలంటే ఒక వ్యక్తి రావాలి. ఆ వ్యక్తి ఎలా పాపం లేని వ్యక్తిగా ఉండాలి. ఈ భూమి మీద పాపం లేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేరు, అందరూ పాపం చేశారు, పాపం లేని వ్యక్తులు. అందుకే యేసు ప్రభువు పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చింది. ఎందుకంటే దేవునికి దూరం అయిపోయిన మనందరినీ దేవునితో సమాధానపరచడానికి. దేవునికే మనం చూస్తున్నప్పుడు కోపం వస్తుంది, ఎందుకు? మనం చేసే పనులను బట్టి. అందుకే యేసు ప్రభు ఏం చేశాడంటే భూమి మీదకి వచ్చి ఇటు మనకి చెప్పాడు, నాయన నేను మీకోసం చచ్చిపోతున్నా, ఇదిగో మీ పాపాలు, మీరు తప్పు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, మీరు మార్పు చెందండి అని చెప్పి మనకు చెబుతున్నాడు. తండ్రితో చెబుతున్నాడు, తండ్రి ఇదిగో వారి కోసం నేను చచ్చిపోయాను, వారిని క్షమించని తండ్రితో చెబుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇద్దరు సమాధాన పడాలి. తండ్రి సిద్ధంగానే ఉన్నాడు సమాధాన పడాలి, మనం మాత్రం, మనుషులు మాత్రం సిద్ధంగా లేరు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి, తరాలు గతించిపోతున్నాయి, కానీ మనుషులు మాత్రం మారట్లా. ప్రతి సంవత్సరం ఈస్టర్ దినాల్లో ఉపవాసాలు ప్రార్థన చేస్తారు, క్రిస్మస్ దినాల్లో నెలంతా పండగలు చేసుకోవడం. యేసుప్రభు చచ్చిపోయినప్పుడే ఉపవాసం ఉంటారు, యేసుప్రభు పుట్టినప్పుడేమో కడుపు నిండా తింటా ఉంటారు, కానీ హృదయం మాత్రం మారదు. యేసుప్రభు అసలు ఎందుకు వచ్చాడు? నువ్వు ఉపవాసం ఉండమని చెప్పడానికి కాదు, నువ్వు ఎంజాయ్ చేయమని చెప్పడానికి కాదు. నువ్వు తండ్రికి దూరం అయిపోయావు నాన్న, తండ్రి బాధపడుతున్నాడు నిన్ను బట్టి, నేను సమాధానపరచడానికి నేను వచ్చానని చెప్పడానికి భూమి మీదకి వచ్చాడు. సమాధానపరచడానికి. తప్పిపోయిన కుమారుడు గురించి మనకు తెలుసు. తండ్రి నుంచి దూరం అయిపోయాడు, తండ్రి కలిగి చూపు దూరం అయిపోయాడు, తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఆ కుమారుడు ఏం చేశాడు? తన తప్పును తెలుసుకొని తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి ఏం చేశాడు? ఎదురు చూస్తున్నాడు, నా కుమారుడు వస్తాడు. కానీ ఈ రోజుల్లో పరలోకపు తండ్రి నీ కొరకు నాకు ఎదురు చూస్తున్నాడు. కానీ ఎంతమంది యేసయ్య దగ్గరికి వస్తున్నారు? పశ్చాత్తాపంతో, మారు మనసుతోటి ఎంతమంది వస్తున్నారు? మందిరాలకు వెళ్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, కానీ ఎంతమంది జీవితాల్లో నిజమైనటువంటి పరిశుద్ధత కనబడతా ఉంది? ఏదో మందిరానికి వెళ్తున్నాం అంటే వెళ్తున్నాం కాదు, ఎంతమంది పరిశుద్ధమైన జీవితాలు, అంటే క్రీస్తుకి ఇష్టకరమైన జీవితాలు జీవిస్తున్నాం? మన జీవించట్లా. అందుకే దేవుడు ఏం చేశాడు, యేసయ్య ఏం చేశాడంటే, తండ్రికి మనకి సమాధానం లేదు, ఇప్పుడు ఐక్యత లేదు. ఆయన తండ్రితో మన సమాధాన పరచడానికి భూమి మీదకి వచ్చి ఏం చేశాడు? కలువరి శిలువలో మరణించి మనందరం దగ్గర కూర్చోడు చదువుతున్నాడు. ఇప్పుడు అదే కదా సేవకులు ఎందుకు ఏం చదువుతున్నారు? సేవకులు, అయ్యా మీ పాపాలు విడిచిపెట్టి తండ్రితో సమాధాన పడని చెప్తున్నారు, అంతేనే కాదు. యేసుప్రభు అదే జాయితానికి వచ్చాడు, సమాధాన పరచడానికి. ఆయన సమాధానకర్త, దేవునితో మనం సమాధాన పరచడానికి వచ్చాడు. ఒకటి, హల్లెలూయా, అర్థమవుతుందా? కనుక ఒకవేళ మనం దేవునితో అసమాధానంగా ఉంటే మనం దేవునితో సమాధాన పడేటట్టు అవకాశం ఈ క్రిస్మస్ రోజులు మనకిస్తున్నాయి. ప్రైజ్ గాడ్. ఈ క్రిస్మస్ రోజులు అందుకే ఇవ్వబడుతున్నాయి. ఇవి ఎందుకు మనం వస్తున్నామంటే, ఒకవేళ మనం దేవుని దూరం అయిపోయామేమో, ఒకవేళ దేవునికి ఇష్టం లేనటువంటి వాటిని మనం ప్రేమిస్తున్నామేమో, ఈ లోకాన్ని ప్రేమిస్తున్నామేమో, శరీరాశను కలిగి ఉన్నామేమో, నేత్రాశను కలిగి ఉన్నామేమో, వేషధారణ జీవితాన్ని కలిగి ఉన్నామేమో, వాక్యానికి అవిధేయతగా జీవిస్తున్నామేమో. అయితే యేసయ్య ఏం చేస్తాడంటే, వాటిని విడిచిపెట్టి రండి, తండ్రితో నేను మేము సమాధాన పరుస్తాను. ఇది ఒకటి. ఏంటి? సమాధానకర్త అయినటువంటి దేవుడు మన సమాధాన పరచడానికి వచ్చాడు. ఎవరితో సమాధాన పరచడానికి వచ్చాడు? మొట్టమొదటిగా దేవునితోటే. గుర్తుపెట్టుకోండి. రెండవ దేవుడితో సమాధాన పరచడానికి వచ్చాడు. ఎఫెసీ పత్రిక, ఎఫెసీ పత్రిక
రెండవది ఎవరితో సమాధాన పరచడానికి యేసయ్య వచ్చాడు? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి ఎవరన్నా చదవండి ఒకరు. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు. ఒక్క నిమిషం చూడండి, ఏంటట? ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై జ్ఞాపకం చేసుకున్నది. చూడండి, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. రెండో విషయం, ఎవరికి సమీపస్తులుగా ఉండడానికి? క్రీస్తుతో సమీపస్తులుగా ఉండడానికి. క్రీస్తు సమీపస్తులు ఉన్నటువంటి అర్థం ఏంటి? క్రీస్తు ద్వారా కొన్ని వాగ్దానాలు చేయబడ్డాయి మనకి. అర్థం, ఆ వాగ్దానాలను స్వతంత్రించుకోవటానికి క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు అని. క్రీస్తు భూమి మీదకి రావడానికి ఉద్దేశం క్రీస్తుతో కూడా, క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులైన అన్నాడు. మునుపు దూరస్తులైనటువంటి మీరు, మునుపు దేవుడు దూరం అయిపోయిన మీరు క్రీస్తు రక్తం వలన అంటూ ఆయన ఒక మాట అంటారు. తర్వాత 14, ఆయన మన సమాధానమయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరం ముందు కొట్టివేయట మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసి. ఒక మాట ఇక్కడ ఆలోచిస్తే, రెండోది ఎవరితో మన సమాధాన పరచడానికి యేసయ్య వచ్చాడంటే మనతో, మనల్ని. ఎవరితోటి? ఒకనే చెప్పండి, అన్యులు చెబుతున్నాడు. ఇది ఇజ్రాయేలీలు ఏమనుకుంటున్నారంటే, యూదులు మెస్సీ వచ్చింది మా కొరకే, మేమే పరిశుద్ధులు, అన్యుల మిగిలిన వాళ్ళందరూ అపరిశుద్ధులు. ఒక విధంగా చెప్పాలంటే మనం కూడా యూదులం కాదు. ఏమండి? పేతురు గారు అపోస్తుల కార్యాల్లో, అపోస్తుల కార్యాలు ఏం జరిగిందంటే, కొర్నేలి ఇంటికి, కొర్నేలి తెలుసు కదా మనకందరు, కొర్నేలి. ఏమండి? కొర్నేలి మనకు తెలుసు, అపోస్తుల కార్య 10వ అధ్యాయంలో ఉంటాడు ఆయన. కొర్నేలి ప్రార్థన చేస్తా ఉంటాడు, ఆయన అధికారి. ప్రార్థన చేస్తా ఉంటే దేవుని దూత కొర్నేలి దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు చేసినటువంటి దాన ధర్మాలు, నువ్వు ప్రార్థనలు అన్ని దేవుడికి అంగీకరించాడు, అయితే నీకు రక్షణ కావాలి కనుక యొప్పే అనే ప్రాంతంలో పేతురు అనేటువంటి దైవజనుడు ఉన్నాడు, ఆయన పిలిపించుకొని రక్షణ గురించిన సువార్త వినయ్యా అంటాడు. అప్పుడు పేతురు యొప్పే ప్రాంతంలో ఒక ఇంట్లో ఆయన నివాసం చేస్తా ఉంటాడు. ప్రస్తుతం అంటే ఆ దినాల్లో కరెక్ట్ 12 గంటల సమయంలో మధ్యాహ్నం మేడ పైన ఆయన ప్రార్థన చేసుకోవడానికి వెళ్తాడు. అంటే వంట చేస్తూ ఉంటాడు ఇంట్లో, వంట ఇంకా రెడీ అవ్వదు, ఆకలి వేస్తూ ఉంటది. ఆకలి వేస్తూ ఉన్నప్పుడు ఆయన మేడ పైకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒక దర్శనం ఇస్తాడు ఆయనకి. ఏంటో తెలుసా? అనేక చతుష్పాద జంతువులతో కూడినటువంటి ఒక దుప్పటి ఆకాశం నుండి దిగి వచ్చినట్టుగా ఆయన కనపడతాడు. వచ్చి చూడండి, అక్కడ 13 వచ్చిన అంటాడు, 11 వచ్చిన నుంచి నేను చదువుతాను వినండి. ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చిన చూచాను. అందులో భూమి యందు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేను ఎన్నడూ తినలేదని చెప్పగా దేవుడు పవిత్రము చేసిన వాటిని నువ్వు నిషిద్ధమైన వాటిని ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడను. ఇలాగ ముమ్మారు జరిగిన వెంటనే ఆ పాత్ర ఆకాశానికి ఎత్తబడింది. అంటే పేతురు యొక్క ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభు శిష్యుడైనా కూడా పేతురు ఆలోచన ఏంటంటే, అన్యులు అపరిశుద్ధులు, యూదులు మాత్రం పరిశుద్ధులు
యూదులకు మాత్రం రక్షణ, మిగిలిన వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారనే ఉద్దేశం పేతురు. ఆ ఉద్దేశంతో ఉన్నాడు. ఇప్పుడు పేతురు దగ్గరికి వస్తుంది ఎవరంటే కొర్నేలి. కొర్నేలి ఇంటికి వెళ్ళాలి. కొర్నేలి ఆ యూదుడు కాదు కనుక ఇప్పుడు కొర్నేలి ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు కొర్నేలి ఇంటికి వెళ్ళాలంటే పేతురులో ఉన్నటువంటి అభిప్రాయం తీసివేయబడాలిగా. అందుకేం చేశాడు దేవుడు, ప్రార్థన చేసినట్టు చేసి ఆయనకు దర్శనం ఇచ్చాడు. ఏంటి ఆ దర్శనం? ఒక దుప్పటి వస్తుంది. ఆ దుప్పట్లో అంటే 4 కాళ్ళ జంతువులు, పాకే పురుగులు, పక్షులన్నీ ఉన్నాయి. ఉంటే దేవుడు చదువుతున్నాడు. ఒక స్వరం వింటున్నాడు. ఏమని? వీటన్నిటిని చంపుకొని తినంటున్నాడు. పేతురు, ప్రభువా ఇవన్నీ అపవిత్రమైనవయ్యా, నిషిద్ధమైనవయ్యా, ఈ నన్ను తినమంటే ఎప్పుడు నేను తినలేదా అంటున్నాడు. అప్పుడు అంటాడు, పరిశుద్ధపరచబడినటువంటి వాటిని ఎందుకు నిషిద్ధమైనవి అంటున్నావు అంటే అక్కడ ఉద్దేశం, దేవుడు ఆ దర్శనం ఇచ్చింది ఏంటంటే అక్కడ జంతువుల్ని పక్షులు తినమని కాదు. నువ్వు వెళ్ళబోతున్నావు నాయన అన్యజనుల దగ్గరికి, వాళ్ళని నువ్వు అనుకుంటున్నావు వారు అపరిశుద్ధులని, కానీ నేను వారిని పరిశుద్ధపరిచాను అని చెప్తాను. అంటే రెండో విషయం ఏంటంటే ఆ తర్వాత పేతురు అక్కడికి వెళ్ళి వాక్యం చదువుతాడు. ఏమన్నా తెలుసా? చక్కని 34వ వచనం, అదే 10:34వ వచనం ఏంటంటాడంటే, అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లా అన్నాడు, దేవుడు పక్షపాతి కాడని నిజంగా నేను గ్రహించున్నాను అన్నాడు. ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును అన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలులకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు అంటాడు. ఏంటంటే సమాధానకరమైన సువార్త. వింటున్నారా? అందరు జాగ్రత్తగా వింటున్నారా? గమనించండి. అంటే పేతురులో ఏ ఉద్దేశం ఉంది? దేవుడు పక్షపాతి అనుకున్నాడట పేతురు కూడా. ఏంటి అంటే యేసు ప్రభు మా కొరకే వచ్చాడు, మెస్సీ మా కొరకే వచ్చాడు, వాళ్ళని యేసై ప్రేమించటం లేదు, వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు, మేమే పరిశుద్ధులు అనుకున్నాడంట. ఆయన అన్నాడు దేవుడు పక్షపాతి కాడని నేను ఇప్పుడు తెలుసుకున్నాను అంటే అంతవరకు ఏమనుకుంటున్నాడు ఆయన? దేవుడు పక్షపాతి అని అనుకుంటున్నాడు. అయితే గలతీ ఎఫెసీ పత్రిక పౌలు అంటాడు, యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చాడంటే అన్యజనులను కూడా యూదులతోటి సమాన వారసత్వం ఇవ్వటానికి వచ్చాడు. ప్రైజ్ గాడ్. అంటే అపరిశుద్ధులు అనుకున్నటువంటి వారిని పరిశుద్ధపరిచి ప్రజలందరూ కూడా సమాధానంగా ఉండాలని ఉద్దేశంతో వచ్చాడు. అది ఆయన ఉద్దేశం. అంటే సమాధాన పరచాలి. ఆయన సమాధానకర్త కనుక ప్రజలను కూడా సమాధాన పరుస్తున్నాడు. ఆయన రాజ్యాల సమాధాన పరుస్తున్నాడు, మనుషుల సమాధాన పరుస్తున్నాడు. గమనించండి, సంఘాల మధ్య కూడా ఏమంటాయి? భేదాభిప్రాయాలు ఉంటాయి. మీరు ఆ సంఘానికి కొద్ది, ఈ సంఘానికి కొద్ది. ఇలా దేవుడు ఏమంటున్నాడు? మిమ్మల్ని అందరూ సమాధాన పరచడానికి బాబు నేను రక్తం కార్చిందంట. వచ్చింది సమాధానం ఉండదు. సేవకుల మధ్య సమాధానం ఉండదు, విశ్వాసుల మధ్య సమాధానం ఉండదు. ఏమండి? ఇంకోటి, కుటుంబాలకు ఒకరికొకరి మధ్య సమాధానం ఉండదు. యేసు ఎందుకు వచ్చాడు? క్రిస్మస్ చేసుకుంటారు బాగా పండగ, కానీ భార్య భర్తల మధ్య సమాధానం ఉండదు. షాపింగ్ వెళ్తారు, ఇటు తిరిగి ఏం షాపింగ్ చేస్తాడు, తిరిగి ఆయన షాపింగ్ చేస్తాడు. చక్కగా కొత్త బట్టలు వేసుకుంటారు, ప్రార్థనలో కూర్చుంటారు, పక్కపక్కనే కూర్చుంటారు, కానీ మనసులో సమాధానం ఉండదు. వాక్యం వింటారు, ప్రార్థన చేస్తారు, ప్రభువా రక్షణ లేని వారు ఎంతో మంది ఉన్నారు, నిజంగా ప్రభు సమాధానం లేకుండా లోకంలో ఎంతో మంది ఉన్నారని ప్రార్థన చేస్తారు. యేసయ్య అన్నాడు తెలుసా, రేపు ముందు నీ మనసులో సమాధానం లేదరా, నీ భర్తతోటి నీ భార్యతోటి, ముందు వాళ్ళతో సమాధానం పడరా, నేను అందుకు వచ్చానంటాడు యేసు. అవునా కాదు? మనం ఎంత బాగా ప్రార్థన చేస్తాం, ప్రభువా నశించిపోతున్నారు ప్రభువా, సమాధానం లేదు ప్రభు, వారికి నీకున్న సమాధానం. యేసయ్య ఎందుకు వచ్చాడు? మనల్ని మొట్టమొదటి సమాధాన పరచడానికి వచ్చాడు. యేసయ్య అంటాడు ఈ రోజున దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలీలతో మన సమాన వారసుగా చేయడానికి వచ్చాడు యేసయ్య. అంటే ఇప్పుడు మనం ఎవరమి? అందుకే చూడండి, యేసు ప్రభు జక్కి ఇంటికి లేవన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు. అంటే అప్పుడు దాకా అతను అబ్రహాం కుమారుడు కాదు. ఇతడును అబ్రహాం కాడంటే మనము కూడా ఇప్పుడు అబ్రహాం కుమారులమే. వాస్తవం మన అబ్రహాం కుమారులు కాము, మన యూదులము కాము, ఇజ్రాయేలు కాము, ఎందుకంటే మన అన్యులం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి ఏం చేశాడంటే మనల్ని కూడా ఇజ్రాయేలుగా మార్చేశాడు. కొన్నిసార్లు మనం చెప్పడం దేవుని బిడ్డలు వండి అని చెప్పాను. దేవుని బిడ్డలు ఎలాగయ్యాను తెలుసా? మేము ఇజ్రాయేలు వండి అని ప్రార్థన చేస్తాం. కొన్నిసార్లు చాలా మంది చేస్తారు. అసలు ఇజ్రాయేల్ ఎలాగయ్యా? యేసుక్రీస్తు ప్రభు పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి మన సమాధాన పరిచాడు. ఆ పౌరసత్వాన్ని మనకి ఇచ్చాడు, ఆ వారసత్వాన్ని మనకి ఇచ్చాడు యేసయ్య. రెండో విషయం ఏం చెప్తున్నాడంటే మనల్ని ఇజ్రాయేలుతో సమాన వారసులు చేయడానికి వచ్చాడు. మన పరిస్థితిని బట్టి దేవుడు చెప్పేది ఏంటంటే
మనల్ని మన సమాధానపరచడానికి వచ్చాడు ఆయన. ప్రైజ్ గాడ్. నిన్ను నన్ను సమాధానపరచడానికి వచ్చాడు. భార్య భర్తను సమాధానపరచడానికి వచ్చాడు ఆయన. అన్నదమ్ములు సమాధానపరచడానికి వచ్చాడు ఆయన. అక్క చెల్లెలను సమాధానపరచడానికి వచ్చాడు ఆయన. కొంతమంది దైవజన్ దగ్గరికి వస్తారు, పాస్టర్ గారు మాకు వాళ్ళని మేము పలుక్కోమండి, మీరు ఏదో ఒకటి చేయాలంటారు. వచ్చిన తర్వాత పాస్టర్ గారు చేస్తారు, బ్రదర్ దేవుని నమ్ముకున్నా, మీరు సమాధాన పడండి. అలా ఎలా కుదిరి పాస్టర్ అయితే మీరు అన్యాయంగా తిరుగుతున్నారు. అన్యాయం ఏముంది? సమాధాన పడమంటాం అన్యాయమా? అట్లయితే ఇంకా మేమేం చేస్తాం? మరి మా దగ్గరికి ఎందుకు రావటం? ఒకరికొకరు తగ్గాలి. యేసయ్య మన కోసం తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడు. ఏమన్నా నువ్వు తగ్గలేవా? కొంతమంది నేను తగ్గుతాను, అసలు నా గురించి ఏమనుకుంటావు నువ్వు? యేసయ్య గురించి ఏమనుకున్నావు? యేసయ్య పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. ఆయనతో పోల్చుకుంటే నువ్వు నీ హోదా నా హోదా ఎంత? కొడుసాను అంటావు, నేనేం తగ్గుతానండి, అసలు ఎందుకు తగ్గాను? నా ఉద్యోగం ఏంటో తెలుసా? నా శాలరీ ఎంతో తెలుసా? అసలు నాకు నా ఊర్లో పేరేంటో తెలుసా? నేను తగ్గనంట. యేసయ్యతో పోల్చుకుంటే మన హోదా, మన శాలరీ, మన ఉద్యోగం, మన పేరు పలుకుబడి పెద్దదా తక్కువ చిన్నదా? అసలు చాలా పనికిరాని మన హోదా, అవును కదా? ఏమంటే చాలాసార్లు మనం ఏమంటామంటే, నేను దగ్గరండి వాళ్ళ దగ్గర. తగ్గితే ఏమి నీ శరీరానికి రంధ్రాలు పడవు, ఇంకా దేవుడు సంతోషిస్తాడు, దేవుడు ఆనందిస్తాడు. ఏమండి కుటుంబాల్లో కొంతమంది అబ్బో బిగుసుకొని కూర్చుంటారు. బిగుసుకొని కూర్చొని ఎందుకు క్రిస్మస్ ఆరాధన చేసుకోవటం? ఏమండి సమాధానం లేకుండా ఎందుకు ప్రభు సన్నిధిలో కూర్చోవటం? అందుకే యేసయ్య వచ్చింది, అందుకే యేసయ్య వచ్చింది. గమనించండి, వింటున్నారా? జూమ్ లో ఉన్నవారు అందరూ, లైవ్ లో యూట్యూబ్ లో ఉన్నవారు వింటున్నారు కదా? సమాధానం లేకుండా క్రిస్మస్ చేసుకుంటే ప్రభు ఆనందించడు. నీకు సమాధానం లేకుండా కొత్త బట్టలు వేసుకొని పక్క పక్కనే కూర్చొని ఒకే బైక్ మీద ఒకే కారులో వెళ్ళిన ప్రభు ఆనందించడు. సమాధానం లేకుండా మీ ఆవిడ నీకు బిర్యానీ, చికెన్, ఏ బిర్యానీ వండి పెట్టినా పండగ రోజు దేవుడికి ఆనందం ఉండదు. నువ్వు సమాధానముతో నువ్వు ఉండాలని ప్రభు వచ్చాడు, నిన్ను సమాధాన పరచాలని వచ్చాడు. ఆయన అంటున్నాడు ఈ రోజున, సమాధానపడు నాన్న, సమాధానపడు, నీ శత్రువులతో నువ్వు సమాధానపడు. కొంతమంది అంటారు, వాడితో నేను అస్సలు ఎవరితోనైనా నేను సమాధాన పడతాను, వాడితో మాత్రం సమాధాన పడ్డంటారు. ఏమండి యేసయ్య పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చింది, ఆయన చంపిన వారిని కూడా క్షమించాడండి. అది మనం కలిగి ఉండవలసిన. శిలువలో యేసు ప్రభు ఏం మాట పలికాడు? తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమన్నాడు. అంటే ప్రేమించాడే కదా, క్షమించాడు కదా, తండ్రితో సమాధాన పరిచాడు కదా. అంటే మనం ఏం చెయ్యాలా? యేసయ్య నమ్ముకున్న మనం ఎటువంటి వారినైనా క్షమించి వారితో సమాధాన పడాలి. అందుకే యేసయ్య వచ్చాడు భూమి మీద. సో మొట్టమొదటి విషయం ఏంటి? మన విషయం ఏంటి అసలు? యేసయ్య సమాధానకర్త. సో మొట్టమొదటి విషయం ఏంటి? మనం ఎవరితో సమాధాన పరచడానికి వచ్చాడు? దేవునితో మనం సమాధాన పరచడానికి వచ్చాడు. రెండవది, ఒకరితో ఒకరు సమాధాన పరచడానికి వచ్చాడు. సమాధానం లేకుండా ప్రతిరోజు మనం క్రిస్మస్ ఆరాధనలు జరిగించుకున్నా, ప్రతిరోజు నువ్వు ఉపవాసం నుండి ప్రార్థన చేసినా, నువ్వు ఎంత ఎవరికి ఎన్ని రకాలుగా నువ్వు సహాయం చేసినా దేవుడు నిన్ను బట్టి ఆనందించడు. కనుక మనం అందరం కూడా సమాధానంగా ఉండాలి అనేది ఆయన ఉద్దేశం. కనుక ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి వాక్యం విన్నటువంటి మీలో ఎవరైనా అసమాధానంగా ఉంటే, దేవునితో లోకాన్ని ప్రేమించి లోకాశలో ప్రకారం జీవిస్తున్న వారిగా ఉంటే, దేవుడు మనతో మాట్లాడాడు. ప్రభు దగ్గర పశ్చాత్తాపడదాం, ప్రభుని క్షమాపణ కోరుకుందాం. అయ్యా నన్ను క్షమించని అడుగుదాం. లోకాశలను విడిచిపెడదాం. శరీరాశ, నేత్రాశ, జీవపడంబాన్ని పక్కన పెడదాం. ప్రభు కోరుకున్నట్లుగా పరిశుద్ధంగా బ్రతుకుదాం. రెండవది, నీ తోటి వ్యక్తితో నీకు సమాధానం లేకపోతే వారితో సమాధానపడు. అన్నదమ్ములతో సమాధానం లేదా సమాధానపడు. అక్క చెల్లెలతో సమాధానం లేదా సమాధానపడు. భార్యాభర్తలకు సమాధానం లేదా సమాధానపడు. నీ కొలీగ్స్ తో సమాధానం లేదా సమాధానపడు. సంఘ కాపరితో సమాధానం లేదా సమాధానపడు. తోటి విశ్వాసతో సమాధానం లేదా సమాధానపడు. ఈరోజు దేవునితో చెప్పిన మాటలు నువ్వు లోబడితే నిజంగా క్రీస్తు భూమి మీదకి వచ్చినటువంటి ఉద్దేశం ఇలా నెరవేర్చబడుతుంది. నిన్ను బట్టి ప్రభు ఆనందిస్తాడు. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉండండి. ఒక కార్యక్రమం ఉంది కనుక మనకు ప్రార్థన అయిపోయిన తర్వాత అలానే
జూమ్ లో ఉండండి. ఈ సమయంలో పాస్టర్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడమైన దేవ, కృపగల మా తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. యేసయ్య, ఇదిగో నీవు సమాధానకర్తవు ప్రభా, అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం రాజా. 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయా మా కొరకు ఈ లోకంలోకి దిగి వచ్చావు, నీకు వందనాలయ్యా. ఇదిగో ప్రభా, మానవ రూపిగా నువ్వు జన్మించావు, రక్త మాంసములను ధరించావు అయా. ప్రభా నాయన మా కొరకు ఇంతగా తగ్గించుకున్నావు ప్రభా అయా. ఇదిగో తండ్రితో మేము అయా సమాధాన పడాలని, తండ్రికి దూరం అయిపోయిన మమ్మలను మరలా తండ్రి యొద్దకు చేర్చాలని అయా, తండ్రి ప్రేమకు మమ్మల్ని పాత్రలుగా చేయటకు మా కొరకు నీవు బలి అయ్యావు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయా నిజముగా మేము అర్హులము కాదు అయా తండ్రి అని పిలిచే యోగ్యత లేదు అయా. అటువంటి మమ్మలను ప్రభా నాయన అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యం ఇచ్చావు అయా. ప్రభా నాయన ఇదిగో ఆ యొక్క నిత్య రాజ్యములకు మమ్మల్ని వారసులుగా చేసావు, అందరి బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ లోకంలో నువ్వు జన్మించి మరి ప్రభా భూమి మీద ప్రజలందరికీ కూడా సమాధానం ప్రకటించిన గొప్ప దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. దేవా ఇదిగో మేము కూడా ఒకరితో ఒకరు సమాధానంగా ఉండే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఇదిగో నీవు ప్రభా అయా ప్రతి ఒక్కరి హృదయాలలో సమాధానం పుట్టించండి అయా. ప్రభా ఈ యొక్క జూమ్ ప్రేయర్ లో ఉన్న ప్రతి కుటుంబమును ఈ సమయంలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే ఈ యొక్క యూట్యూబ్ లైవ్ లో మాతో ఏకీభవిస్తున్న బిడ్డలుంటే ఇదిగో వారందరినీ కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నాం అయా. ప్రతి ఒక్కరిని సమాధానంతో నింపండి నాయన అయా. ఇదిగో మా యొక్క హృదయాలలో అయా యొక్క సమాధానపు ఆత్మను ఉంచండి దేవా. ఇదిగో తండ్రితో ప్రభా అయా ఇదిగో నాయన ఎంతమంది అయితే సమాధాన పడ్డారో వారందరూ బట్టి స్తోత్రాలు. వారి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఇదిగో ప్రభు తండ్రితో అయా ఐక్యపరిచినందుకు స్తోత్రాలు. ఇంకను అయా ప్రభు తండ్రితో సమాధాన పడని వారు ఉంటే నాయన వారితో కూడా మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవ, మీరు ఇస్తున్న ఈ శ్రేష్టమైన ఆహ్వానమును అయా ప్రభు తండ్రి ఇదిగో మనుషులందరూ గుర్తించి వారు మనోనేత్రములు తెరవబడి ఇదిగో ప్రభు వారు మరలా నీ యొద్దకు రాగలిగినట్లుగా అటువంటి ప్రభు నాయన కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. తండ్రి నీకు వేలాది వందనాలు. ఇదిగో ప్రభా ధైర్యముగా నీ కృపాసనం చెంతకు వచ్చే భాగ్యం మాకు ఇచ్చావు అయా. యేసయ్య నీ యొక్క సిలువ కార్యము ద్వారా ప్రభా అయా నాయన తండ్రి యొద్ద నుంచి కోల్పోయినటువంటి అయా ఆదాము ప్రభా ఆదిలో ప్రభా అయా ఎలాంటి ప్రభా నువ్వు ఐక్యతనిచ్చావు, ఎలాంటి అవకాశాలు ప్రభా ఇదిగో మానవులకి ఇచ్చావు. ఆ కోల్పోయినటువంటి అనుభవాలన్నిటినీ కూడా ప్రభా మరలా క్రీస్తులో మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం నాయన. యేసయ్య ఇదిగో మనుషులందరము కూడా ప్రభు నాయన ఏక మనసు కలిగి ఐక్యత కలిగి ఉండే భాగ్యం దయచేయండి నాయన అయా. సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంతో మనోహరం అని చెప్పి వాక్యం సూచిస్తా ఉంది అయా. నేటి దినాల్లో మేము గమనిస్తే సంఘమునికి ఐక్యత ఉండట్లేదు అయా. తోటి విశ్వాసులకు మధ్య ఐక్యత ఉండట్లేదు. కుటుంబములలోనే భార్యాభర్తల మధ్య, బిడల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఐక్యత లేని పరిస్థితుల్లో మేము ఉంటున్నాం అయా. ఇదిగో ఐక్యత లేక, ఒకరితో ఒకరు సమాధానము లేక, ఒకరిని ఒకరు ప్రభు భయంకరంగా నాయన ఇదిగో చంపుకుంటున్న పరిస్థితుల్లో మేము ఉంటున్నాం నాయన. యేసయ్య దేవా తండ్రి ఇదిగో భూమి మీద సమాధానం ప్రకటించడానికి వచ్చిన మా ప్రియ తండ్రి ఇదిగో నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మమ్మల్ందరినీ ఐక్యపరచండి, ఏక మనసులు మాకు దయచేయండి, ఏకాత్మను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇదిగో ఈ సాయంకాలపు వేళ మాతో ఏకీభవించిన ఈ ప్రియ కుటుంబములన్నిటిలో కూడా మీ యొక్క సమాధానం ప్రకటిస్తున్నాం. ఏ గృహంలో అసమాధానం ఉందో ఆ యొక్క అసమాధానము యేసు క్రీస్తు అధికార నామములో గతిస్తున్నాం ప్రభా. రండి ప్రియ పరిశుద్ధాత్మ దేవ, ప్రతి గృహంలోనికి మీరు వెళ్ళండి నాయన. మీ యొక్క సమాధానంతో ప్రతి ఒక్కరిని నింపమని ప్రార్థిస్తూ మమ్మల్ని మీ కృపాహస్తములకు అప్పగించుకుంటూ యేసు ప్రశస్త నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి.